హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సత్య. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు అయితే మనకి ఏలూరు దగ్గరలో ఉన్న హోలీ ల్యాండ్ దగ్గరికి వచ్చాము. ఈ హోలీ ల్యాండ్ టూర్ ఎలా ఉంటుందో ఈ రోజు ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు నీట్ గా చూపిస్తాను. ఇది ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఓకే, వెళ్దామా ఫ్రెండ్స్? ఇప్పుడైతే మనం టికెట్ కౌంటర్ లో ఉన్నాం. టికెట్ ఒక పర్సన్ కి 30 రూపీస్. నేను 2 టికెట్లు తీసుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం హోలీ ల్యాండ్ స్టార్టింగ్ లో వ్యూ పాయింట్ దగ్గర ఉన్నాం. ఇది మొత్తం మనకి కనిపిస్తుంది కదా, ఈ స్టార్టింగ్ ఇక్కడ ఏమేమి ఉందో మొత్తం ఈ స్ట్రక్చర్ లో కనిపిస్తుంది. ఈ హోలీ ల్యాండ్ ఉద్దేశం ఏంటంటే, పాస్టర్ సిల్వే పాల్ 2014లో వారికి జ్ఞాపకార్థంగా ఈ హోలీ ల్యాండ్ నిర్మించారు. ఈ హోలీ ల్యాండ్కి వెళ్ళాలంటే ముందుగా ఈ స్ట్రక్చర్ కంపల్సరీగా చూసుకుంటే మనకి ఎటు నుంచి ఎటు వెళ్ళాలో అర్థం అయింది. ఇటు నుంచి ఫస్ట్ ఎంట్రన్స్ ఉంటుంది, ప్రవేశ మార్గం అని ఒకటి ఉంటుంది. ఆ ప్రవేశ మార్గంలో ఫస్ట్ నుంచి వెళ్దాం. ఫ్రెండ్స్, ఒక్కో మెట్లు ఎక్కుకుంటే మనకి హోలీ ల్యాండ్ దగ్గరలోనే ఉంది. ఇప్పుడు మనం పైకి ఎక్కుతున్నాము. హోలీ ల్యాండ్ స్టార్టింగ్ పైకి ఎక్కిన తర్వాత మనకి కింద మెట్లు దిగాల్సి వస్తుంది. ఒక్కో మెట్లు. ఫ్రెండ్స్, మనం హోలీ ల్యాండ్ ఎక్కిన తర్వాత మనకి ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మ్యాప్ చూసాం కదా, మ్యాప్లో 1, 2, 3 అని ఎలా వేస్తుందో అలాగే ఈ మ్యాప్ మనం అనుగుణంగా చూసుకుంటే మనకి హోలీ ల్యాండ్ మొత్తం కరెక్ట్గా వ్యూ పాయింట్ అనేది దొరుకుతుంటుంది. ప్రతిదీ చూడండి, ఎక్కడ స్కిప్ చేసుకొని చూడండి. ఎలా ఉందో లైక్ చేసి కామెంట్ చేయండి. ఈ వీడియో ఏంటంటే జీసస్ జన్మించారు కదా, జన్మించిన కాడి నుంచి చనిపోయిన కాడి నుంచి ఎలా ఉందో అనేది ఈ హోలీ ల్యాండ్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఫ్రెండ్స్, ఇప్పుడు కనిపిస్తుంది కదా, ఈ కనిపిస్తున్న గృహం ఏంటంటే యోసేపు గారి గృహము. అంటే జీసస్ ఫాదర్ గారు అనమాట. జీసస్ ఫాదర్ గారు వాళ్ళు చేసే పని వృత్తి అనమాట. దాన్ని తెలియజేస్తుంది ఈ మ్యాప్ అనేది. జీసస్ ఫాదర్ గారు వడ్రంగి పని చేస్తూ ఉన్నారు కదా, ఆ వడ్రంగి పని చేస్తున్నది చూపిస్తున్న దృశ్యం. చాలా బాగుంది అసలు చూడడానికి కూడా. అండ్ ఈ లోపల ఉన్న సెట్టింగ్ కూడా మొత్తం రాతితో చేశారనమాట. చాలా బాగుంది, చూడడానికి కూడా చాలా అందంగా ఉంది. ఇటు చూస్తే మనకి యోసేపు గారి వాళ్ళ భార్య అంటే మరియమ్మ తల్లి గారిని అర్థం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం అయితే రెండో ద్వారానికి వెళ్తున్నాం. మనం కంపల్సరీగా ఏంటంటే ఈ ద్వారాలు ఈ వే మార్గం ఉంది కదా, ఈ వే మార్గం మనం కంపల్సరీగా ఫాలో అయితే అన్నిటినీ కరెక్ట్గా నీట్గా చూడొచ్చు. ఇప్పుడు మనం 3 దగ్గరికి వచ్చాము. 3 దగ్గర నుంచి కొంచెం ముందుకు వెళ్ళాలి. ఈ లైటింగ్స్ కూడా చాలా అందంగా సెట్ చేశారనమాట. చూడడానికి మనకి యెరూషలేములో ఎలా ఉంటుందో ఆ థీమ్ అనేది చక్కగా నీట్గా ప్రతిదీ సెట్ చేశారనమాట. మనం 4 దగ్గర ఉన్నాం ప్రజెంట్ అయితే. 4 దగ్గర నుంచి ఇప్పుడు మనం మరియమ్మ మాత నివాసం అంటే జీసస్ వాళ్ళ మదర్ గారి ఒక నివాసం దగ్గర ఉన్నాము. చూసారుగా ఫ్రెండ్స్ ఎలా ఉందో ఈ స్ట్రక్చర్ అనేది. మీకు బాగా చూపిస్తాను, జూమ్ చేసి చూపిస్తాను. ఇది మరియమ్మ తల్లి గారి యొక్క నివాసం. ఈ ఫోటోలో ఉన్నది ఏంటంటే ఉద్దేశం ఏంటంటే దేవదూత మన జీసస్ వాళ్ళ అమ్మగారి దగ్గరికి వచ్చి నీకు జీసస్ జన్మిస్తారని అనుగ్రహం ఇస్తారు కదా, ఆ స్ట్రక్చర్ అన్నమాట ఇది. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఏంటంటే మనం 5 దగ్గరికి వెళ్దాం. 5 దగ్గర నుంచి దారి చూసుకోవాలన్నమాట. 5 అనేది ఈ మార్క్ నుంచి వెళ్తే మనకి స్ట్రక్చర్ అనేది నీట్గా కనిపిస్తుంటుంది. ఇప్పుడు దాటుకొని 5 దగ్గరికి వచ్చాం. 5 నుంచి మనం 6కి వెళ్ళాలి. 6 అనే నెంబర్ మనకి ఎక్కడ ఉందో చూసుకొని ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ గుహలా కనిపిస్తుంది కదా, ఈ గుహలో నుంచి మనం బయటికి వెళ్ళాలి. చూడడానికి అయితే చాలా అందంగా ఉంది. ఒక సెట్టింగ్ అయితే చాలా బాగా చేశారు. ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం వే చూసుకుందాం. 6 దగ్గరికి వచ్చాం మనం. 6 నెంబర్ చూసుకుంటే ఇక్కడ మనకి చూసాం కదా, ఇది కనిపిస్తుంది కదా, యాకోబు బావి అనమాట. చాలా నీట్గా థీమ్ సెట్ చేశారు. చూడడానికి అయితే చాలా అందంగా ఉంది. నెంబర్ 6 అయిపోయింది. మళ్ళీ మనకు ఒక ద్వారం కనిపిస్తుంది అనమాట. ఈ ద్వారం గుండా మనకి వెళ్తే మనకి ఏముందో చూద్దాము. ఎదరికి వెళ్ళేపటికి చూడడానికి అయితే ఇప్పుడు మనం చూసాం కదా, బావి కూడా చాలా అందంగా ఉంది. సేమ్ అక్కడ మనకి యెరూషలేములో ఎలా సెట్ చేశారో సేమ్ అదే థీమ్తో ఇక్కడ కూడా సెట్ చేశారు. ఈ బండలు చూసారా, స్ట్రక్చర్ కూడా చాలా బాగుంది ఇది. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు 8 దగ్గర ఉన్నాము. 8 నుంచి కొంచెం మళ్ళీ మనకు ద్వారం వస్తుంది. ఆ ద్వారం గుండా వెళ్తే మనకి ఏది ఉంటుందో చూద్దాం. ఫ్రెండ్స్, ఇదైతే మొత్తం ఇటుకలతో నిర్మించారు. ఎక్కువ యెరూషలేములో అనేది ఇటుకలు వాడుతుంటారు కదా,
ఆ ఇటుకల థీమ్తో మొత్తం ఇక్కడ సెట్ చేశారు. ఎక్కువ అక్కడ ఇలా గుహల్లాగా ఉండటం అనేది యెరూషలేంలో మనం చూస్తుంటాం. ఇప్పుడు ఇక్కడ కూడా అదే స్ట్రక్చర్తో ఇక్కడ నిర్మించారు. కొంచెం ఎదరికెళ్దాం ఎలా ఉందో. నెంబర్ 9 నుంచి నెంబర్ 10కి వస్తున్నాం. చూడండి ఇక్కడ ఒక స్ట్రక్చర్ ఉంది, చూద్దాం ఎలా ఉందో. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఏంటంటే బైబిల్లో మోషే గారు ఉన్నారు కదా, మోషే గారు ఆజ్ఞలు కొండ మీద ఉంటారు కదా. ఇప్పుడు మనం కొండ ఎక్కుతున్నమాట. కొండ ఫీలింగ్ ఎలా ఉండాలి అలాగే స్ట్రక్చర్ నీట్గా సెట్ చేశారు కొండ ఎక్కుతున్నట్టు. చాలా బాగుంది అసలు. చూడండి అసలు సేమ్ ఆ థీమ్ అనేది సెట్ చేయడం చాలా గొప్పది. ఇప్పుడు మనం ఏంటంటే మోషే గారు 10 ఆజ్ఞలు ఇచ్చారు కదా, 10 ఆజ్ఞలు పలక ఇక్కడే అనమాట సెట్ చేసింది. ఫ్రెండ్స్ ఇప్పుడు కనిపిస్తుంది కదా ఈ చెట్టు ఎక్కువ యెరూషలేంలో కనిపిస్తుంటుంది అనమాట. యెరూషలేంలో సేమ్ ఇలాంటి చెట్లు ఎక్కువ ఉంటాయి. చూడండి ఇదేంటంటే మోషే రాతి బెత్తంతో కొట్టుట అనేది ఇక్కడ ఇమేజ్ ఉంది. చూడండి ఎలా ఉందో. ఎదరికి వెళ్దాము ఇప్పుడు. ఇంకా కొంచెం ఎదరికి వస్తే ఏంటంటే ఒక కంచు స్వరం అనేది ఇక్కడ వినపడుతుందంట. మరి అది మనకి పెద్ద ఐడియా లేదు. చూడండి ఎలా ఉందో. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఈ యొక్క ఫోటో యొక్క ఉద్దేశం ఏంటంటే జీసస్ జన్మించారు కదా, జన్మించిన తర్వాత ఏంటంటే జ్ఞానులు మరియు శతాధిపతులు ఇంకేంటంటే గొర్రెల కాపరులు దేవదూతలు వచ్చి యేసుప్రభుకి అంటే జీసస్కి సాంబ్రాన్ని అర్పించారు కదా, ఆ యొక్క దృశ్యం ఇది. ఇంకా విషయం ఏంటంటే స్టార్టింగ్ నుంచే అందరూ శతాధిపతులు న్యాయాధిపతులు ఇతని దగ్గరికి వచ్చి సాగిలపడ్డారని చరిత్ర చెప్తుంది. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వెళ్తున్న దృశ్యం ఏంటంటే జీసస్ దేవాలయంలో సమర్పించిందంట. అంటే జీసస్ చిన్నప్పటి నుంచి ఏంటంటే భక్తి శ్రద్ధలతో పెంచారు కాబట్టి అతన్ని దేవాలయంలో సమర్పించిన దృశ్యం అన్నమాట ఇది. నెక్స్ట్ అంటే మనం ఎదరికెళ్తే ఎలా ఉందో చూసుకుందాం. అయితే మనం ఒక నది దగ్గర ఉన్నామన్నమాట. నది చాలా చూడడానికి అయితే నది సెట్టింగ్ అని చాలా బాగుంది. వాటర్ అయితే మొన్నటిదాకా ఉండే, ప్రజెంట్ అయితే పిల్లలు తిరుగుతున్నారని వాటర్ తీసేసారంట. చూడండి అసలు ఈ స్ట్రక్చర్ అనేది చాలా అద్భుతంగా ఉంది. అసలు ఏంటంటే రాళ్ళతో సెట్ చేశారు మొత్తం. యెరూషలేంలో ఎలా ఉంటుందో ఈ హోలీ ల్యాండ్ సెట్టింగ్ చూడడానికి సేమ్ అలాగే ఉండాలని సెట్ చేశారంట. ఇటు చూసుకుంటే మనకి ఇటు కూడా ఉంటుంది. ఆ చివర పడవ కూడా ఉంది కదా, కనిపిస్తుందా? చివరి పడవ కూడా ఉంది, నీట్గా సెట్ చేశారనమాట. వాటర్ కొన్ని చోట్ల వాటర్ ఉన్నాయి. అలాగే ఇక్కడ 2 వంతులు ఉన్నాయి, మీరు గమనించాలి లేదా? ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ దారి ఉంది కదా, ఈ దారిలో జీసస్ ఏంటంటే సిలువ వేసిన తర్వాత ఈ యొక్క గొల్గొతా కొండ దారిలో నుంచి నడిపించారంట. గొల్గొతా కొండ చుట్టూ కూడా ఏంటంటే ఇలా కనిపిస్తుంది కదా మీకు, ఈ కనిపించే రాళ్ళు సేమ్ అది ఎలా ఉందో ఇక్కడ కూడా అలా సెట్ చేశారు. చూడడానికి అయితే చాలా బాగుంది. వీడియో అయితే కొంచెం లెంతీగా ఉంటుంది ఫ్రెండ్స్, వీడియో అయితే ఫుల్గా చూడండి. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ఒక సబ్స్క్రైబ్ చేయండి, నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది. అలాగే మనం కొంచెం ఎదరికి వెళ్తే ఏంటంటే
గొల్గొతా కొండ దారి పైకి వెళ్తే జీసస్ని సిలువేసిన దృశ్యం కనిపిస్తుంది. దాని తర్వాత ఏంటంటే కొంచెం మనం కిందకి వస్తే జీసస్ని మరియం తల్లి గారు తన చేతులతో పట్టుకొని ఏడుస్తున్న దృశ్యం కనిపిస్తుంది. తర్వాత సమాధి చేసిన దృశ్యం కూడా కనిపిస్తుంది. ఈ హోలీ ల్యాండ్ చూడడానికి చాలా బాగుంటుంది. మీకు ఖాళీగా ఉన్న టైంలో ఎప్పుడైనా రావచ్చు. చాలా చూడడానికి అంటే పీస్ఫుల్గా ఉంటుంది అండ్ జీసస్ యొక్క చరిత్రను తెలుసుకున్నట్టు కూడా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇప్పటివరకు వీడియో చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. అండ్ వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. ఒకసారి సబ్స్క్రైబ్, గంట సింబల్ కొడితే నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది. అండ్ మరిన్ని వీడియోలతో కలుసుకుందాం. నేను మీ సత్య.